జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి మావిగన్ అనేటటువంటి ప్రకటన ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి మొదటి 2 రోజులేమో విపరీతమైనటువంటి ట్రోల్స్ చేశారు. కానీ జనాల్లో విపరీతంగా దాని మీద చర్చ జరుగుతున్నాక జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ గా టార్గెట్ చేసి రోజుకు ఒక మంత్రిని రంగంలో దించి జగన్ గారేమో మావిగన్ గురించి మాట్లాడుతుంటే వీళ్ళేమో విధ్వంసం, మీ తండ్రి, మీ బాబాయి, లేదంటే మీ చెల్లి, లేదంటే మీ అమ్మ, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు రాక్షసుడివి, నువ్వు ఉగ్రవాదివి, ఇది వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది. విషయం బిగ్ గా ఉన్నప్పుడు పబ్లిసిటీ బిగ్ గా ఉంటది. మన దగ్గర పరిపాలన అందించే యోగ్యత లేదు, పరిపాలన చేసిన దాఖలాలు లేవు, ప్రజల మన్నన మనం పొందలేదు. రాజధాని కారిడార్ గురించి మాట్లాడి 3 నగరాలు కలిపి ఒక మహానగరంగా ఎదుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే విపరీతమైన ట్రోల్ చేశారు. కానీ ఆ 2 రోజులు వాళ్ళు ట్రోల్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైంది విపరీతంగా చర్చ జరుగుతుంది జనాల్లో దీని మీద. అందుకని ఇమీడియట్ గా బూత్ క్రిట్తో నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి రాతలు మహిళల మీద రాపిచ్చారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా అర్థమయ్యి మావిగన్ కూడా సిఆర్డీఏలో ఉందని చెప్పి ప్రకటించాడు. తర్వాత మీరు వరుసగా చూసుకుంటే అచ్చెన్నాయుడు చేత దెం ప్రెస్ మీట్ ఒకటి పెట్టించారు, అనిత చేత ఒక బూతులు ప్రెస్ మీట్ ఒకటి పెట్టించారు, పయ్యావులు కేసు దించారు ప్రెస్ మీట్, తర్వాత ఇప్పుడు డ్రామా నాయుడిని, మధ్యలో ఏదైతే అక్కాయి షర్మిల అని, ఏబి వెంకటేశ్వరరావు అని, ఇలా వరుసగా డైవర్షన్ పాలిటిక్స్. జగన్ గారేమో మావిగన్ అనేది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి గ్రోత్ ఇంజిన్ అయ్యిద్ది, ఇది రాజధాని కారిడార్ పెట్టుకుందాము, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసే పని ఉన్నదని జగన్ గారు మావిగన్ గురించి మాట్లాడుతుంటే వీళ్ళేమో విధ్వంసము, వినాశనము, లేదంటే వికారము, మావిగన్ అంటే అది, నువ్వు దుర్మార్గుడు అని, రాక్షసుడు అని, ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది.